హాయ్ అండి. ఈరోజైతే మనం హల్వాలో సంత మార్కెట్కి అయితే వచ్చాం. అక్కడ మార్కెట్ ఎలా ఉంది అని చూపిద్దామండి. నేను మా రాజా వచ్చాం. అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ మార్కెట్ ఇయని. ఇక్కడ అయితే ఈవినింగ్ ఎక్కువ స్టార్ట్ అవుద్దంట. మళ్ళీ మనం ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయిపోతామని చెప్పి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే వచ్చాము. మార్కెట్ అంతా ఎలా ఉంది అని చూపిద్దామని స్టార్టింగే బస్కి వెళ్ళి చూపిస్తున్నాం. అండి మన హల్వాల్ మార్కెట్ ఇంటి దగ్గరలో ఉన్న సంత మార్కెట్ అండి. ఇది ఆకుకూరలు ఇవన్నీ రేపాకు ఇవన్నీ ఆకుకూరలు ఉన్నాయి. లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉంది ఏంటని చూపిస్తామండి. అంటే సింపుల్గా ఉంటుంది చిన్న మార్కెట్. ఈవినింగ్ మాటలు స్టార్ట్ అవుద్ది అంటండి. ఇది ఇంటి దగ్గరలో కూడా ఒకటి ఉంది మార్కెట్, అది కూడా చూపిస్తాను సాయంత్రం. అది కూడా 4 గంటలకి ఎప్పుడు స్టార్ట్ అవుద్దండి. దాంట్లో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమో స్టార్ట్ అవ్వలేదు, అంటే మనకి ఈవినింగ్ మాటలు కదా. ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. అలా తిరిగి అలా వద్దాం. కూరగాయల మార్కెట్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. దొండకాయలా? ఉంది ఉంది. కుడి గోర్చుకుళ్ళు ఏమో డ్రీమ్స్ పచ్చిబోటాని అంటది. మిర్చి, సంత మార్కెట్ ఇది హల్వాల్ సంత మార్కెట్. ఇక్కడ మనకి ఈవినింగ్ మాటలైతే ఇంకా ఎక్కువ రద్దీగా ఉంటుంది. మార్నింగ్ కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది మార్కెట్ అంతా. రెడ్ మిర్చి, అలా వెళ్దాం రాజా. ఎర్ర దోసకాయ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బీట్రూట్, క్యాప్సికమ్, క్యారెట్, వంకాయలు ఏంటి అంత ఉన్నాయి. ఇంకా వంకాయ, ఓకే. ఇటు నుంచి వెళ్దాం. మళ్ళీ లోపల ఏమన్నా చూపిద్దాం. అంతా హల్వాల్ మార్కెట్ అండి ఇది. ఇది ఇలా ఉంది. కాలీఫ్లవర్, ఆ ఉసిరికాయలు,
వంకాయలు, నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బజ్జీ మిర్చి అది అయ్యి ఒకటే రాజా, ఇక ఇట్లా ఏరుతున్నారు కదా, ఇది తీసుకుంటాం. చూపిస్తున్నానమ్మా, అన్ని బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఆకుకూరలు అన్నీ అన్నీ బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. మెంతికూర అది ఓకే. ఏదమ్మా గంగమ్మాయిలా? ఓకే, గంగమ్మాయిలు మంచిగా వచ్చినాయి. ఓకేనమ్మా. అది ఏంటి, అది మెంతికూరేనా? ఓకే, గోంగూర. రెడ్ మిర్చి పెద్దదే. పచ్చిమిర్చి అయితే పెరుగు మిరపకాయలు అంటే ఇవి పెరుగులో ముంచి ఆరబెడతారు కదా ఒడియాల కింద. అవి ఎండు మిరకాయలు బాగున్నాయి. పుదీనా బాగా వచ్చి మంచి పుదీనా ఇప్పుడు ఉంది, సరిపోతుంది. ఎంత ఇది, ఎంత అమ్మ ఇది కట్ట? 20. బాగుంది పుదీనా, ఫ్రెష్గా భలే ఉంది. యువతలు దీంట్లో పర్లేదు. నిమ్మకాయలు మొన్న నారింజకాయలా ఉన్నాయి. ఇవన్నీ అయితే ఫ్రూట్ షాప్లో ఉన్నాయండి. పళ్ళు, పుచ్చకాయలు, పైనాపిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్స్ అన్నీ ఇదంతా అయితే మన ఫ్రూట్స్ ఉంటాయి ఎక్కువ. ఈ లైన్లో చూపిస్తాను. పువ్వులు, ఎల్లో కర్బూజా, ఇన్ని ఫ్రూట్స్. నెయ్యండి మొత్తం అన్నీ. పుచ్చకాయలు, గిచ్చకాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్స్ అయితే బాగున్నాయి. బత్తాకాయలు ఇవి, బత్తాలు అయ్యి కమలాలు తీసుకోరాదు. జాంకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. వస్తుంటాయి. గ్రేప్స్, సపోటా, ఇవి ఈ ద్రాక్ష ఇవ్వండి, మంచి పండింది తీగ. ఇది కొంచెం బాగుంది. ఏందండి ఐడియా
మరి పండిపోతే దీని ఇచ్చారు. నేను ఇస్తాను రాబు అది అట్టుపళ్ళని తీసుకుందామా? మన కూరగాయల మార్కెట్కి ఇటు ఇటు వెళ్ళాలి. వాళ్ళ కిందకి వెళ్తేనేమో ఫిష్ మార్కెట్, ఆకుకూరలు ఇవి ఉంటాయి, వెళ్ళొచ్చు. ఇవి కూడా బాగున్నాయి, చక్కగా ఫ్రెష్గాను. నల్వాల్ పెట్రోల్ బంక్ ఎదురుగాను కూడా ఉన్నాయి మనకి ఫ్రూట్స్ మార్కెట్లు. ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. పెద్ద అటు కూడా ఒకసారి వెళ్ళి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి రోడ్డు మీద కూడా ఫ్రూట్స్ అమ్ముతున్నారు. సంత మార్కెట్లో బాగున్నాయి అన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ. అలవాళ్ళ సంత మార్కెట్ అండి ఇది. ఓన్లీ ఇక్కడ సండే మాటలు అయితే బాగా రద్దీగా ఉంటుంది. అప్పుడే ఎక్కువ సంత పెడతారంటే పెద్ద మార్కెట్ అంటే. అన్నీ కూడా ఫ్రూట్సే మెయిన్ రోడ్ మీద. సపోటా కాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గ్రేప్స్. మీదంతా స్ట్రాబెర్రీ అబ్బాయి. స్ట్రాబెర్రీ బాగున్నాయి, తీసుకున్నాం. జాంకాయలు ఇవన్నీ బాగున్నాయి ఫ్రెష్గా. రేకాయలు సైడ్ కూడా ఉన్నాయి. అంతా మీకు చూపిస్తానండి మార్కెట్. ఇక్కడ కూరగాయలు ఉన్నాయి. అవన్నీ ఫ్రూట్స్ అండి. కూరగాయలన్నీ కూడా ఫ్రెష్గా బాగున్నాయి. క్యాలీఫ్లవర్స్, ఇటు సైడ్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ కూరగాయలు. ఉల్లికాయలు, అల్లం అయితే ఒలిచేసింది కూడా ఉంది. చెక్ చేసి అల్లమా, అల్లం పేస్ట్కి అయితే అల్లం కూడా అప్పుడు మనం రెడీగా ఫ్రెష్గా కావాలంటే అల్లం కూడా ఆడేసి ఇస్తారండి వీళ్ళు. ఇక్కడ కొనుక్కున్న అన్న కూడా ఆడేసి ఇచ్చేస్తారు మనకి. ఇక్కడ అన్ని అల్లం పేస్ట్లే ఇక్కడ డబ్బాలో. బాగుంది. ఫిష్ మార్కెట్ కూడా ఉందండి, చూపిద్దాం. ఫిష్ మార్కెట్లో చేపలు కూడా ఏమేమి ఉన్నాయి ఏంటనేది. ఎక్కువ అయితే ఇక్కడ ఆదివారం మార్కెట్ జరిగిద్దంట. ఈరోజు బుధవారం కదా, ఈవినింగ్ మాటలు పెడతారంటున్నారు. ఆదివారం అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. చేపలు కూడా మంచిగా ఉన్నాయి. బాగుందండి, ఫిష్ మార్కెట్ కూడా బాగుంది ఇక్కడ. అన్ని రకాలు ఉన్న చేపలు ఇక్కడ, పీతలు, రొయ్యలు అన్నీ ఉన్నాయండి. చేపను కూడా స్కిన్లెస్ చేసి అమ్ముతున్నారు. బాగున్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. ఇవన్నీ బొచ్చులు బాగున్నాయి చేపలు, పీతలు. అంతా ఫిష్ మార్కెట్ అండి. అంటే ఆదివారం అయితే ఇంకా పెద్దగా ఉంటుంది. బయట అవుట్ సైడ్ కూడా అమ్ముతారు. అంటే డైలీ మార్కెట్ ఇది, ఫిష్ మార్కెట్.
చేప. ఇదంతా ఇదేనండి ఫిష్ మార్కెట్. మనం ఇదిగోండి ఫిష్ మార్కెట్ ఎదురుగా ఉన్నదేమో కూరగాయల మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్ ఇవి ఉన్నాయి. అయితే మన మార్కెటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ఈవినింగ్ మార్కెట్ ఉంది, అది కూడా చూపిద్దాం. మన ఇంటి దగ్గరలోనే ఉంది అది. సాయంత్రం 4ంటికి స్టార్ట్ అవుతుందండి అది మార్కెట్, అది కూడా చూపిద్దామండి. కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ సాయంత్రం చూపిద్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. అండి ఇక్కడ ఈరోజు సొంత మార్కెట్ జరుగుతుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నామండి. ఆల్రెడీ మనం అక్కడ ఓన్లీ సెంట్రల్ సరిపోతే బండి బాగున్నాయి చేపలు. ఇక్కడ డైలీ వేస్తారన్నా? ఈరోజు ఒక్కరోజేనా మార్కెట్? సంత మార్కెట్ అది మాది భీమవరం, అందు గురించి అడుగుతున్నా. వారానికి ఒకసారా? ఓన్లీ లక్షవరమా? ఓకే ఓకే అన్న, బాగున్నాయి చేపలు. నేను దర్శి ఫ్రెండ్స్ అండి, ఇప్పుడు ఎంత మన సంత ఇదైతే మా వదిన గారి ఇంటి దగ్గరలోనండి. సెంటర్ ఉంది ఇక్కడ, సెంటర్లోనే. ఇక్కడ అయితే మన సంత మార్కెట్ జరిగిద్ది. లక్షవరం. ఏరియా పేరు కూడా చెప్తాను మీకు లాస్ట్లో. బాగున్నాయి, ఉల్లికాడలు అన్నీ ఉన్నాయి. ధర సైడ్ కూడా ఉన్నాయి. మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపల కూడా ఉంటుంది సంత మార్కెట్, చూపిద్దాం. ఇక్కడ ఏమేమి ఉంటాయో ఏంటి అనేది చూపిద్దాం ఫ్రెండ్స్. ధర ఎలా వెళ్దాం సరదాగా. ఆకుకూరలు అన్నీ ఉంటాయి ఇక్కడ, అన్నీ దొరుకుతాయి. స్వీట్ కార్న్స్ అయ్యి అన్న, స్వీట్ కార్న్ ఇది ఎంత? 53? 54 అంటారా? తీసుకుంటావా? ఓకే ఓకే తీసుకుంటాను. వస్తున్నాను. వేరే తంపడకాయలు పక్కన ఇస్తారు. తంపడకాయలు కూడా ఉన్నారు ఇక్కడ. శనక్కాయలా? ఉడికాయలు చూద్దాం. అయితే సంత పక్కనండి, ఇది వాళ్ళ ఇంటి దగ్గరలోనే. 2 మలుపులు తిరిగితే సంత ఇది. ఇక్కడ లైన్లో బాగుంది ఇక్కడ సంత అంతా కూడా. అన్నీ ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి, అన్నీ అప్పటికప్పుడు తెచ్చినవి ఉంటాయి పంటలో. కూరగాయలు కూడా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయండి ఇక్కడ. ఓన్లీ లక్షవరం జరిగిద్ది మార్కెట్ ఇదే. షీలో వచ్చి క్యారెట్లు ఇవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. హలో సరుకులు ఇవి కూడా అన్నీ వడియాలి. ఎక్కడికి వెళ్దా? ఇక్కడ గాజులు కూడా అంటున్నారా? ఇలా వచ్చారు రిషి, ఎదరికి వెళ్దాం. ఫ్రూట్స్ కాడికి వెళ్దాం. ఫ్రూట్స్ ఇక్కడ అంతే అయిపోయింది, ఇంకా మార్కెట్ ఏం లేదు ఇక్కడ. అటే వెళ్దాం. స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, గ్రేప్స్ ఉన్నాయి. తీసుకో. 100 రూపాయలు యాపిల్. బాగున్నాయి యాపిల్ అయితే, ఫ్రెష్గా బాగున్నాయి. వెళ్ళిపోదాం రిషి. అదే తీసుకో. ఉన్నారా? కాకరకాయలు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. బీన్స్. ఇక్కడ సంత బలి ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో. మనకు వేరేగా ఉంటుంది, ఇక్కడ వేరేగా ఉంటుంది. ఎరా బాగుంటుంది సంత అంతాను.
ఇలా వెళ్దామా సైడ్ చూపిస్తాం. ఇక్కడైతే ఇలా మనకి ఇంకా ఉల్లికాడలో ఎక్కువ, ఇక్కడ అన్ని ఉల్లికాడలు ఎక్కువ ఉంటారా? ఉల్లికాడలే నెయ్యి మనకు ఉల్లికాడలు దొరకవు, తక్కువ. ఇక్కడ పానీపూరి బండి ఉంది, ఏమి లేవు, వెళ్ళిపోదాం. ఓకే, ఇంతేనండి ఇది మార్కెట్. ఇక్కడ చిన్నగానే ఉంది. పూరి తీసుకోరా, పట్టుకుని పెట్టిన పానీపూరి. పానీపూరి తిన్నాక ఎలా ఉంది? ఉందా? సూపర్ ఉందా పానీపూరి? స్పీడ్ పూరి ఎలా ఉందో చెప్పినాను. ఈరోజైతే మన వదిన గారి ఇంటి దగ్గర మార్కెట్ కాడికి అయితే వచ్చి మార్కెట్ అయితే చూపించాం, అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదామండి. మార్కెట్ అంతా ఏం లేదు, చిన్నదే, సింపుల్గా ఉంటుంది. కూరగాయల మార్కెట్ ఇవి ఏరియాని బట్టి చిన్నదే, చిన్న మార్కెట్ అది, ఏరియాని బట్టి ఇలా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంతవరకు బాయ్ అన్ని కూరగాయలు కనపడుతుంది. ఓకేనా? సంత మార్కెట్, హైదరాబాద్ సంత మార్కెట్.